ఇప్పుడు మనం తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఇంట్లో ఆయిలీ స్కిన్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చో చూద్దాం. దీనికి సంబంధించి మనం ఇక్కడ అనూస్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తున్నాము. ఇది అనూస్ L&W మాస్క్. ఇది మనకి మామూలుగా స్కిన్ చక్కగా ఇప్పుడు ఈ గెస్ట్కి మనం చూసినట్టయితే అన్ఈవెన్ స్కిన్ టోన్స్, కొంచెం ఆయిలీనెస్తో పాటు అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఉన్నాయి. మనం చూడొచ్చు చిన్ చుట్టూ, మౌత్ చుట్టూ డార్క్నెస్ ఉంది, అలాగే రెడ్నెస్ ఉంది చీక్స్ పైన, ఫోర్ హెడ్ పైన కూడా అన్ఈవెన్ స్కిన్ టోన్స్ ఉన్నాయి, అలాగే ఆయిలీనెస్ కూడా ఉంది. సో వీటన్నిటికీ మనం అడ్రస్ చేయాలంటే నేను ఇప్పుడు మీకు ఈ గెస్ట్ టైప్ ఆఫ్ స్కిన్కి ఒక మంచి మాస్క్ చూపిస్తాను. జనరల్గా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో అన్ఈవెన్ స్కిన్ టోన్స్ కూడా కామటోజెనిక్ ప్రోడక్ట్స్ వాడినట్టయితే యాక్నే కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు నాన్ కామటోజెనిక్, ఏ రకమైన కాంట్రవర్సీ లేకుండా, రియాక్షన్స్ లేని ప్రోడక్ట్స్తో మీకు చక్కగా మంచి రెమెడీ చూపిస్తాను. సో మనం ఈ L&W మాస్క్ వాడుతున్నాము, అలాగే అలోవెరా జెల్ వాడుతున్నాము. ఇది హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇది అన్ని రకాల స్కిన్కి కూడా కాంట్రవర్సీ లేకుండా సూతనింగ్ ప్రోడక్ట్ అండ్ స్కిన్లో చక్కటి హైడ్రేషన్, గ్లోనెస్ మెయింటైన్ చేస్తుంది. దీంతో పాటు మనం మల్తానీ మిట్టి వాడుతున్నాము. ఈ మల్తానీ మిట్టి ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేస్తుంది, అలాగే ఎక్సెస్ హైడ్రేషన్ రిమూవ్ చేయకుండా మనకి అలోవెరా జెల్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది స్కిన్. దీంతోపాటు డ్రై ఉన్న వాళ్ళకి, అంటే వింటర్లో మనకి ఇప్పుడు సేమ్ స్కిన్ని సమ్మర్లో కాబట్టి నేను ఇది యూజ్ చేయట్లేదు. అదే నేను వింటర్లో సేమ్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తే విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేస్తాను, డ్రైనెస్ ఎక్కువగా ఉండకుండా స్కిన్కి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి చక్కగా స్కిన్ హెల్తీగా మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 3 ప్రోడక్ట్స్తో మల్తానీ మిట్టి 1 టీ స్పూన్ అక్కర్లేదు, ½ టీ స్పూన్ సరిపోతుంది. అంటే స్కిన్ బట్టి మీరు మార్చుకోవాలి. ఆయిలీనెస్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు 1/4 టీ స్పూన్ సరిపోతుంది. ఆయిలీనెస్ ఉంది మోడరేట్గా అనుకున్నప్పుడు ½ టీ స్పూన్. యాక్నే కూడా వస్తుంది అప్పుడప్పుడు, చాలా జిడ్డుగా ఉంది స్కిన్ అనుకున్నప్పుడు ఇది కూడా 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్, ఇది 1 టీ స్పూన్. ఈ ప్రపోర్షన్ తగ్గించుకోండి ఆయిలీనెస్ ఎక్కువగా లేనప్పుడు. సో అలాగే మిక్సింగ్ సరిపడా టోనింగ్ కోసమని, స్కిన్ టోనింగ్ కోసమని రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆయిలీనెస్ ఉన్న వాళ్ళు, ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొంచెం టమాటో జ్యూస్ కానీ, నిమ్మరసం కానీ, ఫ్యూ డ్రాప్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే దాంట్లో విటమిన్ సి కూడా మీకు స్కిన్కి సప్లై అవుతుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి మాస్క్లో. సో ఇప్పుడు మనం ఈ మాస్క్ నేను 1 టీ స్పూన్ L&W మాస్క్ తీసుకుంటున్నాను. ఈ L&W మాస్క్ అనేది మామూలుగా అన్ని రకాల స్కిన్ కూడా ప్రాపర్గా ఉపయోగపడుతుంది. ఇది చాలా 100% న్యాచురల్ ప్రోడక్ట్. అది ఇందులో ఏ రకమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేవు. పైగా స్కిన్ లైట్నింగ్కి చక్కగా ఉపయోగపడుతుంది అండ్ కామ్ డౌన్ కూడా చేస్తుంది స్కిన్ని. అలాగే ఇప్పుడు నేను 1 టీ స్పూన్ అలోవెరా జెల్ మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా స్కిన్ కామ్ డౌన్ చేస్తుంది, అలాగే సూతనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది, హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది స్కిన్లో. దీంతోపాటు మల్తానీ మిట్టి, ఉన్న డార్క్నెస్ పైన కూడా వర్క్ చేస్తుంది. ఇది మీకు ఒకే మాస్క్ ఆయిలీనెస్ తగ్గిస్తుంది, యాక్నే రాకుండా స్కిన్ చక్కగా మెయింటైన్ చేస్తుంది, అలాగే మీకు డార్క్నెస్ తగ్గించి కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇది చాలాసార్లు మనం యాక్నేకి వాడే మాస్క్స్
ఓన్లీ ఆయిలీనెస్ తగ్గించి యాక్నే కంట్రోల్ చేస్తాయి. మళ్ళీ పిగ్మెంటేషన్కి సపరేట్ ప్రోడక్ట్స్ వాడాల్సి వస్తుంది. కానీ ఈ మాస్క్ ఎక్స్క్లూజివ్గా ఏంటంటే అన్నిటికీ వర్క్ చేస్తుంది. మనకు పింపుల్స్ తగ్గడంతో పాటు స్కిన్ బ్రైట్గా గ్లోగా కనిపించాలి, అలాగే అన్ఈవెన్ స్కిన్ టోన్స్ తగ్గి కొంచెం కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ తెలియాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి 15 minutes ఈ మాస్క్ని మనం వదిలేసి అలాగే స్కిన్ పైన వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిలీ స్కిన్కి ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే యాక్నే ఎక్కువ అవుతుంది. సో సన్ స్క్రీన్ అసలు వాడకండి. ఆయిలీ స్కిన్ కానీ పింపుల్స్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సన్ స్క్రీన్ వాడకూడదు. ఎండకి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ లాంటిది వాడడము, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంబ్రెల్లా లాంటిది యూస్ చేయడం లాంటివి చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు మెయిన్గా ఇప్పుడు మనం వాడే మాస్క్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మార్నింగ్ మీరు అప్లై చేసుకున్నట్టయితే డే అంతా ఎక్కువగా ట్యాన్ అవ్వకుండా ఇది హెల్ప్ చేస్తుంది. దీంట్లో ఉండే లికోరైస్ అనే యాక్టివ్ ఇంగ్రీడియంట్ కంప్లీట్గా స్కిన్ ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం ఈ గెస్ట్ని చూడొచ్చు, స్కిన్ చాలా చక్కగా ఫ్రెష్ అయింది, ప్లస్ రెడ్నెస్ కూడా తగ్గింది. ఇంతకుముందు చీక్స్ కొంచెం ప్రామినెంట్గా రోజేషియా లాగా రెడ్నెస్ కనిపించింది, ఇప్పుడు ఆ రెడ్నెస్ కామ్ డౌన్ అయింది. అండ్ స్కిన్ అంతా కూడా చాలా చక్కగా ఫ్రెష్గా ఉంది. మనం చేంజ్ చూడొచ్చు ఈ మాస్క్ తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లియర్గా. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటే అన్ఈవెన్ స్కిన్ టోన్స్ అన్నీ కూడా, ఈ రోజేషియా కూడా కంట్రోల్లో ఉంటుంది, సెన్సిటివిటీ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. సో రెగ్యులర్గా వాడడం అనేది ఇంపార్టెంట్ది ఈ మాస్క్. మామూలుగా మనకి కెమికల్స్ ఎక్కువగా మనం హైడ్రోక్వినైన్ లాంటివి, బ్లీచింగ్ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మనకు ఇన్స్టాంట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. అంటే ఏ ప్రోడక్ట్ అయినా వెంటనే మనకు రిజల్ట్స్ చాలా ఎక్కువగా కనిపించాలంటే స్ట్రాంగ్ కెమికల్స్ ఉంటేనే సాధ్యమవుతుంది. వేరేజ్ ఇది మనకు న్యాచురల్, ఏ రకమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ లేకుండా న్యాచురల్తో ఇంత చక్కగా మార్పు మనం చూడొచ్చు. స్కిన్లో షైనింగ్ కూడా చూడొచ్చు. సో ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోయింది అండ్ చక్కగా రిక్వైర్డ్ గ్లోనెస్ మెయింటైన్ అవుతుంది, స్కిన్లో రెడ్నెస్ తగ్గింది. సో రెగ్యులర్గా వాడుకున్నట్టయితే స్కిన్ చక్కగా హెల్దీగా కనిపిస్తుంది గెస్ట్ది.